నాగిలప్ప బుగ్గ చూడు దిస్తాయి తాగుదాది బుగ్గన సుక్కెట్టి చూడు నా చూడు నాగిలప్ప బుగ్గ చూడు అమ్మాయిలు అబ్బాయిలు ఈ రోజు నేను ముగ్గురు హీరోయిన్స్ నే సెలెక్ట్ చేస్తాను ముగ్గురు ఈ రోజు ఫేస్బుక్ గురించి ఎవరు ఎంత బాగా మాట్లాడుకుంటారో చూసుకుందాం ఆ తర్వాతనే మీరు పోరా పోవే ఫేస్బుక్ గురించి అమ్మాయిలే అత్యద్భుతంగా మాట్లాడతారు కాబట్టి నేనే స్టార్ట్ చేస్తాను అమ్మాయిలు అంటున్నావు నువ్వెలా స్టార్ట్ చేస్తావా ఫేస్బుక్ వాడే వాళ్ళలో రెండు రకాలు ఉంటారు టైప్ 1 అమ్మాయిలు టైప్ 2 అబ్బాయిలు టైప్ 1 అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే మీ చెత్త అబ్బాయిలు ఎన్ని మెసేజ్లు చేసినా ఎన్ని రిక్వెస్ట్లు పంపించినా చూసి చూడనట్టు హ్యాపీగా నటిస్తూ ఉంటాం చూడమ్మా శ్రీముఖి ఫేస్బుక్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నావు అనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు చేసుకోవచ్చు కానీ నా ప్రొఫైల్ పిక్కి లైక్ కొట్టి ఐ లవ్ యూ చెప్పాలనుకున్నావు అనుకో వైఫై పోద్దే నెక్స్ట్ ఎవడు పడితే వాడు FB లో యాడ్ మీ అని మెసేజ్లు పెట్టారంటే గుడ్డలోడ తీసి కొడతా నేను యాక్సెప్ట్ చేయాలంటే రిక్వెస్ట్ పెట్టేవాడు యాంకర్ రవి అయినా అయి ఉండాలి లేదా రచ రవి లాగా రేంజ్ అయినా ఉండాలి గుడ్డలోడ తీసి ప్యాంట్ గట్టి కట్టుకోరా బై తొక్కలో మీటింగ్ ఏంటన్నా ముగ్గురు ఉన్నారు నేను ఎక్కడ పోయినా నలుగురు ఉన్నాం నేను ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నా తొక్కలో మీటింగ్ ఏంటన్నా ముగ్గురు ఉన్నారు అకౌంట్ కనుక్కోండి ఫ్రెండ్ రిక్వెస్ట్ కొట్టిద్దాం మహా అయితే ఏమవుతుందన్న ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు అంతే వాడికి మీసం అక్కడ వచ్చింది చెప్పురా చూడు రవి చూడు రవి ఆకలిస్తుందని అమ్మా అని వస్తే అన్నం పెడతారు అనుకుంటున్నారు చేయించవా అదే మొబైల్ అయితే చెప్పురా నువ్వు చూడు రవి ఆకలిస్తుందని ఎవడు అన్నం పెట్టడు అదే 1000 రూపాయల మొబైల్లో 100 MB వేసుకొని FB క్రియేట్ చేసి ఒక అబ్బాయికి మెసేజ్ చేస్తే చాలా సూపర్ నెక్స్ట్ వాడిపోతే వీడు వీడిపోతే నేను పోతే నా అమ్మ మగుడు అంటూ ఎవరైనా నేను పోతే నా మమ్మీ హస్బెండ్ అది వాడిపోతే వీడు వీడిపోతే నేను పోతే నా అమ్మ మగుడు అంటూ ఎవడైనా ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తే శ్రీముఖి ప్రొఫైల్ తో వచ్చిన శ్రీదేవి ప్రొఫైల్ తో వచ్చిన అనుష్క ప్రొఫైల్ తో వచ్చిన అనసూయ ప్రొఫైల్ తో వచ్చిన సమంత ప్రొఫైల్ తో వచ్చిన సన్నీ లియోన్ ప్రొఫైల్ తో వస్తే కొంచెం ఆలోచించచ్చు నెక్స్ట్ అయిపోయి ఇంకా సన్నీ లియోన్ అయినా పర్వాలేదు అక్కడ సన్నీ లియోన్ అయినా పర్వాలేదు ఫేస్బుక్ లో రే ఫేస్బుక్ ఓపెన్ ప్రతి ఓడు షేర్ కాదురా మీరు ఫోటోస్ సెండ్ చేస్తే షేర్ చేసేది కూడా చూడు భయ్యా ఫేస్బుక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కడు షేర్ లాగే ఫీల్ అవుతాడు సార్ కానీ వాడు అమ్మాయిల పోస్టులు షేర్ చేయగలడే తప్ప షేర్ మార్కెట్ లో షేర్లు పెంచలేడు సార్ మీ ఫోటో షేర్ చేయండి మీకు
రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముల్లనక ముంపనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టి కొండ్ర వేసి దుక్కి దున్ని దుగాలేసి నీరు పట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలం మందు జల్లి కల్పికి కాపు కాచి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై తోట కోసి కుప్ప నూర్చి బత్తకెత్తి బండి కట్టి పట్టణం తెచ్చి మిల్లుకొచ్చి బేరమాడి కాటకెత్తి పైకమెంతో లెక్క కట్టి కళ్ళ కద్ది కట్టకట్టి పక్కనెట్టి అలసట ఎంత తెరచాలని ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఎవరితోనో పెళ్ళైందని పోస్ట్ చేసి నా ఫేస్బుక్ ని బ్లాక్ చేసిన పంది మొహం దాన నువ్వు కాకపోతే నాకు 100 మంది అమ్మాయిలు చెప్పండి. ఈ డైలాగ్ విన్నాక సల్లా అడ్డరీడ కూర్చున్నోళ్ళు ఏమమ్మా ఏమైనా ఉన్నాయా? రే నోట్ బుక్ ని నమ్ముకున్నాడు బ్రిలియంట్ అయినా అవుతాడు లేదా బిల్ గేట్స్ అయినా అవుతాడు. నోట్ బుక్ ని నమ్ముకున్నాడు బ్రిలియంట్ అయినా అవుతాడు లేదా బిల్ గేట్స్ అయినా అవుతాడు. అదే ఫేస్బుక్ ని నమ్ముకున్నాడు రవి లాగా పెద్ద బోక్ అవుతాడు. చూడు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. ఇవాళ ఈ నలుగురికి పడ్డది డబుల్ రోడ్. Let me call upon stage Raja. మళ్ళీ వచ్చినాయింద్రా రాజు ఇంతకీ గుర్తొచ్చింది. యాదం పెట్టుంది చచ్చిపోయిందాక యాదమ్మ చచ్చిపోయిందా? ఎట్లా చచ్చిపోయింది? పెళ్లి కాలేదన్నా ఎయిడ్స్ ఎట్లా వచ్చింది? ఇగో నా వల్ల కాదు. మరి యాదమ్మ నీతో ఉన్నది కదా? ఉండే అన్న బస్ స్టాప్ లో ఉండే అన్న. ఆ బస్ స్టాప్ లో నువ్వే ఉన్నావు. వాన పడ్డది, ఆటోలో తీసుకెళ్ళావు. సరే రాజు ఈరోజు జోకులు ఉన్నాయా? ఉన్నాయా? వెళ్తాయా? నాకు వెళ్తే నువ్వు నవ్వొస్తారు అన్న. శ్రీముఖ అక్క మన ఇట్లానే కోటిలా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికింది అక్క. కోటి రమ్మన్నారు, కోటి పోయింది అక్క. శ్రీముఖి గారు మీ దగ్గర ఏమన్నా సాక్షులు ఉంటే చూపించాను అన్నావు. అతనికి ఏం కాదు అర్థం కాక ఎట్లా నవ్వింది? ఒక్కసారి పక్కకెళ్ళి మీ ఇద్దరు నవ్వండి అట్లా. రెడీ 1 2 3. అరే రే ఇట్లా అయితలేదురా. నేను నీ పక్కన కూర్చుంటాను. నాకు నేను కూడా వస్తా. మన అన్నకు పెళ్ళైంది అక్క. నాకు పెళ్ళైంది. రవికి పెళ్ళైంది. రీసెంట్ పెళ్ళైంది. అందరు పిలిచిండు, ఫ్రెండ్స్ పిలిచిండు, ముసలోని పిలిచిండు, అందరు పిలిచిండు. పేరెంట్స్ పోయిండు. అందరు వచ్చి నా పెళ్లికి మీరు మాత్రం రావద్దని. అదేంట్రా మీ పెళ్లికి పెద్ద మేము రాకపోతే ఎట్లా అంటే మీ పెళ్లికి నన్ను పిలిచి రాను. సుధాకర్ అన్న తెలుసు కదా? అదే దేవుడు యూట్యూబ్ స్టార్. హాస్పిటల్ కలిసిండు అన్న. ఏమైందని ఇక్కడికి వచ్చినావు అన్న. ఏం లేదు రా, మా ముసలిది కాజారు కింద పడ్డది, అందుకని హాస్పిటల్ తీసుకున్నాను. అప్పుడు డాక్టర్ ఏమన్నావు తెలుసా? మీ ముసలిది చచ్చిపోయిందండి, తీసుకెళ్ళాను. శ్మశాన్ని తీసుకెళ్ళి ముసలి లేచి ఇరా మనవాడా నేను బతికే ఉన్నా అంటే వస్తే ముసలిదానా నీకు డాక్టర్ కంటే ఎక్కువ తెలుసా? పండుకొని రప్ప తెలిసి వండబెట్టి. యాదమ్మ నువ్వు కూడా అట్లానే చంపినావా? నేను చంపలేక నా మాటలకే చచ్చిపోయినా. అయితే నెక్స్ట్ జోక్. అట్లా చెప్తే కానీ అర్థం కావట్లేదు మాకు. నేను టీచర్ అని. అరే రచ్చారే నువ్వు లేవరా అని. అరే నువ్వు పెద్దనికి ఏం చేస్తారా? ఏం చేస్తా? పెళ్లి చేసుకుంటా. అది కాదురా ఏమవుదాం అనుకుంటున్నావు? పెళ్లి కొడుకుని అవుతా. అది కాదురా ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? పెళ్లి కూతుర్ని. ఇంతకి నీ ఆశయం ఏంటిదిరా అంటే మేమిద్దరం మాకిద్దరు అని. కాదు దాంట్లో జోకేడుంది ఇందాక రచ్చరవి దాంట్లో. ఇంకోటి చెప్తా, ఈ పక్క వస్తుంది. సీనాన్న ఉంటాడు. వద్దు సుధాకర్ ఉన్నాడు ఆడ. చెప్పు. సుధాకర్ సుధాకర్ ఆట రాంప్రసాద్.
అంటే ఆటో రామప్రసాద్ ఆటో అంటారు ఆటో అనే ఒక్క నిమిషం టీచర్ పిలుచుకో సార్. అరే ఆటో పంచ్ లీడ్ కాదురా పంచర్ షాప్ లో వేసుకో సార్ చెప్పండి. ఆటో పంచ్ ఓడేసిండ్రా. అంటే ఇప్పుడు టీచర్ ఉంటాయి టీచర్ ఆటో అంటే ఆయన ఏమంటాడు ఒక్క నిమిషం టీచర్ పిలుచుకోవటం అదే ఆటో పంచ్. ఆటో రామప్రసాద్ అన్న సీన్ అన్న సుధాకర్ అన్న చెప్తాడు. అవసరం లేదు సుధాకర్ బెస్ట్. రెడీ ముందుకెళ్ళు. రవణ చెప్తాడు. యాదమ్మ చెప్తా. యాదమ్మ చచ్చిపోయింది కదా. ఏ పోయింది ఆత్మ శాంతిస్తుంది. అవన్నీ కాదురా నువ్వు కూర్చోరా. అరే సీను నువ్వు లోరా. సుధాకర్ లేచి సుధాకర్ లేచిండు. సీను లేచిండు. అరా సీనాక తమ్ముడు నువ్వు సూపర్ రా. చిన్న క్వశ్చన్ అందరికంటే చిన్న క్వశ్చన్ అడుగుతా. ఏబిసిడిలో దీంట్లో ఒకటి మిస్ అయింది ఏంటిది అంటే ఏబిసిడిలో ఒకటి ఎందుకుంటే టీచర్ అంటాడు. నవ్వానా ప్లీజ్. అరే ఎల్కేజీలో జోకులు చెప్పాడు పట్టుకొచ్చి ఈడ పటాస్ లేపుతోందిరా. నేను జోకులు చెప్తాను కానీ ఎల్కేజీ యూకేజీ అనలేగా. ఓకే ఇక ఏ మాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. క్వశ్చన్ ఇస్ అమ్మాయిలని ఇలాంటి సందర్భంలో చూస్తే మనం భయపడతాం. రాఖీ పండుగ రోజు భయం అవుతుంది. ఎందుకంటే ఎక్కడొచ్చి రాఖీ కట్టేస్తారు అని భయం అవుతుండే. నాకెందుకో నిన్ను అన్నేం చేసుకోవాలనిపిస్తుంది. ఒకసారి స్టేజ్ మీదకి వస్తావా? అన్నా కట్నమే. ఫోన్ ఇచ్చేస్తున్నాడు. రెండు ఫోన్లు. పటాస్ అన్న ఎన్ని ఇచ్చాడు. ఇంటర్నెట్ ఎపిసోడ్ అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి నేను చేయలేని పని నువ్వు చేసి చూపెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. పీడ పోయింది శ్రీముఖి పోయింది. నెక్స్ట్ ఆన్సర్. అమ్మాయిలు సంస్కృతిగా తయారైనప్పుడు. ఇప్పుడు సంస్కృతి ఎవర్రా? ఎందుకు అన్నయ్య ఇచ్చిన కట్నాన్ని నేను చోర్ బజార్ లో సెకండ్ హ్యాండ్ కమ్మి ఇప్పుడే హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ కూడా కొనేసి వచ్చేస్తున్నాను. యా వాట్ యువర్ సంస్కృతి అండ్ సంస్కృతి టెల్ మీ. నేను నీ గురించి చెప్పట్లేదు. నెక్స్ట్. అమ్మాయిలు మేకప్ లేకుండా ఉన్నప్పుడు చూసి భయపడతాం. నెక్స్ట్. నాకంటే అందమైన అమ్మాయి క్లాస్ లో జాయిన్ అయినప్పుడు మా బాయ్ ఫ్రెండ్ ఎక్కడ పడిపోతాడో అని భయం అవుతుంది. సూపర్ ఆన్సర్. వెరీ గుడ్. ఇన్సెక్యూరిటీ. నెక్స్ట్. బ్రాండ్ ఫ్యాక్టరీలో 90% డిస్కౌంట్ ఉన్నప్పుడు అమ్మాయిలను చూస్తే వాళ్ళని భయపడుతుంది, భయం అవుతుంది. రవి షాప్ స్టాప్ లో 95.9% డిస్కౌంట్ అంటారా? నెక్స్ట్. అమ్మాయి అబ్బాయి గొడవ పడినప్పుడు చాలా సేపు తర్వాత అమ్మాయి సైలెంట్ గా ఉంటే భయం అవుతుంది. ఆ సైలెన్స్ చూస్తే. ఏ అమ్మాయి అయినా సైలెంట్ గా ఉన్నప్పుడు గొడవ తర్వాత సైలెంట్ ఉందనుకో ఏం జరుగుతుందో దాని మైండ్ లో ఉంటుంది. నెక్స్ట్. మనం ఎవరో మనం కాల్ చేసి మూవీకి వెళ్దామంటే మనం దానికి ఏదో ఒక సాక్ చెప్పేసి వేరే గర్ల్ ఫ్రెండ్ తో మూవీకి వెళ్ళి అప్పటికైనప్పుడు దాని ఫేస్ చూస్తే మనకి భయం వేస్తుంది. 2 పాటలు పెట్టు సూపర్ ఉంటది సినిమా. నెక్స్ట్. అమ్మాయిల వెరైటీ సెల్ఫీ ఫోటోలు చూస్తే భయం అవుతుంది. సూపర్ పాయింట్. ఆయన ఈ అమ్మాయి ఏమేమి తిస్తారు ఇది మూతి అంటారు, మూతి అంటారు. ఒక సెల్ఫీ దిగు. లెట్స్ స్టార్ట్. జింతా తచ్చితా చితా జింతా తత్తా. అమ్మాయిలు చాలా కొంతమందే ఉన్నారు కాబట్టి ఫస్ట్ అమ్మాయిలను ఫినిష్ చేసేద్దాం. మరి అమ్మాయిలు ఏం చేస్తారు ఈరోజు? ఏం లేదు, సింపుల్ గా పిడికలు కొట్టే స్టెప్.
మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ గబరబెట్టి మమ్ము గబరబెట్టి గయపుగాకే మైసమ్మ జర పరేషాన్ వయ్యారి భామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముక్కుల గుమ్మ ముందరి ముందర రేపకే నా గుండెలు తడతడ. చూసారు కదా మా అమ్మాయిలు ఎంత బాగా పిడకలు కొట్టారో. ఇప్పుడు టైం ఫర్ బాయ్స్ పెండా. చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెత్త పట్టద చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో చెత్తగా ఉంటుందో చెప్పలేని ఆహా చినుకులు ఆగుతుంది వయసే నీటి చురకలు ఎట్టా తగిలితే ఎట్టాగలందుతుంది సొగసే ఎంత తీసే ఏదో కుష్టాడు వచ్చినట్టు. ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావి పైన చూసి పోతావి అచ్చంగా నాతోనే నిచ్చుంటానంటే చిన్నార చీర నువ్వు వస్తానంటే నీ వద్దంటానా చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెత్త పట్టద చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో చెత్తగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో ఉరుములు కళ్ళ కళ్ళ ఉరుముతూ ఉంటే మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావి పైన చుట్టాలు వస్తావి చూసి పోతావి అచ్చంగా నాతోనే నిచ్చుంటానంటే చిన్నార చీర తీసుకోనా నువ్వు వస్తానంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒంటి మరిచి వాన జాడ ఆడింది నీళ్ళ కూరు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా
ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నీతో రాత్రి గడిపేలాహిరి నిన్నే కడిగెనులే స్వాతి ముత్యపు జల్లులలో చెలియ చూపులే చిలిపి జల్లులై మేలు తాకగా ఇదేదో ఏదో హాయి ఒక మనిషిని ఇంత దగ్గర నుంచి నవ్వుతూ చూడడం మామూలు విషయం కాదు. ఆయన నవ్వుతూ మాకు ఇంకా డబుల్ హ్యాపీనెస్ ఇచ్చాడు. మహేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ప్యూర్ స్మైల్. మీరు మాత్రం ప్రతిరోజు చూస్తూనే ఉండాలి శ్రీ మురళీ మోహన వెల్ ప్రైజ్ పటాన్స్ ఫుల్ టు బిందా. సరే, మీ చుట్టాల అబ్బాయి ఆది గురించి నువ్వు చెప్పు. ఆది గారిని జాగ్రత్తగా చూస్తున్నారా? జాగ్రత్తగా చూస్తానే. ఆయన హైట్ కొంపదీసి 7 అడుగులు అని చెప్తావా ఏంటి? అవును అత్తయ్య, 7 అడుగులు. దాంట్లో 4 తీసేస్తే తప్పే ఉంది అత్తయ్య, తప్పే ఉంది అత్తయ్య.